ప్రార్థిస్తున్నాం. ప్రేమగల తండ్రి, కృపగల బ్రహ్మ, కనికరమగలైన దేవుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీకే సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి దేవా. ఈ సమయమందు మీ మాటను ధ్యానం చేసుకోబోతున్నాం ప్రభా. కృప చూపించండి, ఆత్మతో నింపండి, ఆత్మకార్యం జరిగించండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు దయచేయండి ప్రభువా. నిన్న నేడు ఒక్కటి రీతికిన మార్పు లేని దేవుడా, మీకు స్తోత్రాలు. అందరూ అంతటా మారు మనసు పొందాలని మీరు కోరుకుంటున్న దాన్ని బట్టి స్తోత్రాలు. కాబట్టి ఈ సమయంలో గొప్ప దేవుడా, సందేశం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో మార్పు కలుగజేయండి. వినగల చెవులు, గ్రహించే హృదయం మీ బిడ్డలకు అనుగ్రహించండి. అయినటువంటి నాపై ప్రభా మీ ఆత్మతో నింపడినైనా ఆత్మ కార్యం యేసునామం పేరిట సహాయం చేయమని ప్రార్థన చేస్తూ నా నోట మీ మాటలు ఉంచండి. ఈ దిన సందేశం మీకు మహిమకరముగా, మీ బిడ్డలమైనటువంటి మాకు ఆశీర్వాదకరంగా ఉండే కృప చూపించమని, సందేశం ఆది నుంచి అంతం వరకు నడిపించి సమస్తమైనటువంటి ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని యేసు నామం పేరిట స్తుతులు, స్తోత్రములు చెల్లించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట దైవ సందేశం వింటున్న మీ అందరికీ కూడా మరొక మారు మా యొక్క మెస్సియా మినిస్ట్రీ తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, ఈ సమయమందు దైవ సందేశం ఈ కొద్దిసేపు శ్రద్ధగా విని దైవాశీస్సులు పొందాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం నుంచి చివరి వరకు గల దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, అందరూ కూడా ఈ కొద్ది నిమిషములు శ్రద్ధగా విని దైవాశీస్సులు పొందండి, ఆత్మీయ మేలు పొందండి. ప్రభునందు ప్రియుల వారులారా, యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకములో ఉన్నప్పుడు అనేక విధములుగా ఆయన పరిచర్య చేసినటువంటి ప్రభువుగా మనం చూస్తున్నాం, వింటున్నాం. ప్రభునందు ప్రియుల వారులారా, ఒకానొక దినమున యేసుక్రీస్తు ప్రభు శిష్యులను కోరాడు ఈ దరి నుంచి ఆ దరికి వెళ్ళాలని. ఆయన కోరినప్పుడు ఉన్న పాటన యేసుక్రీస్తు ప్రభుల వారిని చిన్న దోణిలో తీసుకువెళ్ళారు. ప్రభువుని ప్రియమైన వారులారా, మరి ఇక ఆ దోణిలో ఆ సముద్రంలో ప్రభువుతో ఉన్నటువంటి శిష్యులు అందరూ కూడా వెళ్తూ ఉన్నారు. మరి ఆ పయనంలో యేసుక్రీస్తు ప్రభు అలసిపోయి ఉండడం చేత యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క దోణిలో నిద్రించాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, నిద్రించినప్పుడు ఇక శిష్యులు ఆ యొక్క దోణిను నడుపుతూ ఉన్నారు. నడిపేటువంటి ఆ సమయంలో ప్రియమైన వారులారా, పెద్ద తుఫాను చెలరేగి ఆ చిన్న దోణి పైన కొట్టినట్టుగా, అది అలల చేత ఆ కప్పినట్టుగా పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది. ప్రియమైన వారులారా, మరి చెలరేగి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. తుఫాను చెలరేగి, గాలి చెలరేగి మరి ఆ దోణి మీద మరి అలల చేత కొట్టబడింది ఆ యొక్క దోణి. అయితే ప్రియమైన వారులారా, ఆ దోణి వెంబడి మరి కొన్ని దోణులు వచ్చాయి, కానీ ఆ దోణుల సంగతి మనకు తెలియదు. అవి ముంచబడ్డాయో మరి సాఫీగా వెళ్ళిపోయాయో. అయితే ప్రియమైన వారులారా, ఒక గొప్ప సత్యాన్ని గమనించవలసింది. యేసుక్రీస్తుతో కూడా వీరు వెళుతూ ఉన్నారు. వీరితో యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు. మరి ఈ గాలి తుఫాను యేసుక్రీస్తు ప్రభువు ఉన్న దోణి పైన అది కొట్టినట్టుగా దేవుని లేఖనం చెప్తా ఉంది, పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ప్రభువుని ప్రియమైన వారులారా, గమనించవలసింది దేవుని వాక్యాన్ని సమముగా అర్థం చేసుకోవాలి. ప్రభువుని ప్రియమైన వారులారా, మరి సమయమందు చెలరేగి ఆ యొక్క పెను తుఫాను చెలరేగి ఆ చిన్న దోణి మీద కొట్టినట్టుగా దేవుని లేఖనం చెప్తా ఉంది. మరి దోణి చూస్తే చిన్నది, మరి పెద్ద తుఫాను గాలి ఆ యొక్క చిన్న దోణి మీద పడినప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంటుందో మనం గమనించవలసింది. ప్రభువుని ప్రియమైన వారులారా, ఎంతో ప్రయాసపడతా ఉన్నారు.
ఇక వారు భయపడిపోయినారు. ఈ ధోనిలో ఉన్న మనకు ఎక్కడ అపాయం సంభవించునో, ఎక్కడ మునిగిపోతామో, అయ్యో నశించిపోతున్నామని ఒక్కసారిగా యేసుక్రీస్తు ప్రభుల వారిని, బోధకుడా నశించిపోతూ ఉన్నాము, మీకు చింత లేదా అని యేసయ్యను లేపినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకుడు నిద్రపోడు అనే సత్యాన్ని మనం గమనించాలి. ప్రియులారా, నిద్రపోయే వారిని లేపచ్చు, నటించే వారిని లేపలేము. మన ప్రభు నటించే దేవుడు కాదు. ప్రియులారా, కొన్ని సందర్భాల్లో చిన్న కుటుంబాల్లో పెద్ద సమస్యలు చెలరేగుతూ ఉంటాయి. ప్రభునందు ప్రియమైన వారలారా, ఒక సత్యాన్ని గమనిస్తే, ఏ ధోనిలో అయితే యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడో ఆ ధోనినే ఈ గాలి తుఫాను చెలరేగిపోయాయి. ప్రియమైన స్నేహితుడా, సోదరై, యేసుక్రీస్తుని కలిగి ఉన్న మనము, క్రీస్తు కొరకు జీవిస్తూ ఉన్నటువంటి మన జీవితాలపైన ఇలాంటి సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. చిన్న కుటుంబాల్లో పెద్ద సమస్యలు, ఈ సమస్యల నుంచి బయటపడతామో లేదనేటువంటి ఒక కలవరం, ఒక చింత మనలో ఉండిపోతూ ఉంది. అయితే ప్రభువు మనతో ఉన్నాడు. చాలామంది అనుకుంటుంటారు, ఇది మునిగిపోయే నావ లాంటి వాడు వీడు, ఈయన పని అయిపోయింది, ఈమె పని అయిపోయింది, ఈమె భక్తి అయిపోయి అనుకుంటుంటారు. ప్రియమైన వారలారా, కానీ మనం కలవరపడడం అక్కర్లేదు. ప్రభు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, ప్రభుతో మనం ఉన్నాం అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక ఆ ధోనిలో యేసు ప్రభు ఉన్నాడు. లోకస్థలకు చూడడానికి మునిగిపోయేలా ఉంటుంది, కానీ అదిగు మునిగిపోదు. లోకస్థలకు చూసేవారికి మనం మునిగిపోయినట్టు ఉంటాం, కానీ యేసు నామములో మనం మునిగిపోము. ప్రభునందు ప్రియమైన వారలారా, శ్రమ సంభవించడం అనేది మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరం. పరిశుద్ధ లేఖనాల్లో కొన్ని సందర్భాల్లో కొంతమంది యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు, ప్రియమైన వారలారా, చిన్న కుటుంబాల్లో పెద్ద సమస్యలు. పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది కదా, లూకా సువార్త 7వ అధ్యాయం 13వ వచనం, నాయను గ్రామంలో యేసుక్రీస్తు ప్రభు ఎంటర్ అయినప్పుడు అనేకులు ఉన్నారు అక్కడ. కానీ ఒక సహోదరి, ఆమెకు ఒక కుమారుడు, ఆ ఒక్క కుమారుడు చనిపోయాడు. ఆమె విధవరాలు, భర్త లేడు, ఇక ఉన్న కుమారుడు మరణించాడు. చిన్న కుటుంబం. ఆ చిన్న కుటుంబంలో మరి ఒక్క స్త్రీ మాత్రమే మిగిలింది, అందరినీ కోల్పోయింది. చిన్న కుటుంబంలో పెద్ద సమస్యలు వస్తూ ఉంటాయి. ప్రభువుని ప్రియమైన వారలారా, ఆయనను పర్వాలేదు, ప్రభువుతో మనం ఉంటే భయపడనక్కర్లేదు. ప్రభువు మనతో ఉన్నాడు, ప్రభువులో మనం ఉంటే ఈ సమస్యలన్నీ కూడా సమర్చిపోతాయి. ప్రభువుని ప్రియమైన వారలారా, చాలామంది అంటుంటారు చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అని. కానీ పరిశుద్ధ గ్రంథం మనం గమనించినప్పుడు చిన్న కుటుంబాల్లో పెద్ద సమస్యలు తల ఎత్తుతుంటాయి. ప్రభువుని ప్రియమైన వారలారా, విశ్వాసాల జీవితాల్లో, విశ్వాసాల కుటుంబాల జీవితాల్లో, సువార్త ప్రకటించే వారి జీవితాల్లో ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. లోకానికి విరుద్ధంగా కనపడుతూ ఉంటాం. నశించిపోయే వారికి దేవుని యొక్క వాక్యం విరుద్ధం, దేవుని బిడ్డలు విరుద్ధంగా కనిపిస్తూ ఉంటారు. మునిగిపోయిన నావలు అని అనుకుంటుంటారు మనం చూసి. అయితే ప్రియులారా, ప్రభువు మనతో ఉన్నాడన్న సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ఈ శిష్యులు కూడా, ప్రభువా నశించిపోతున్నాం, మీకు చింత లేదా? లే ప్రభువా అన్నప్పుడు, ప్రియమైన వారలారా, ఇశ్రాయేలును కాపాడు వాడు కొనుక్కొని నిద్రపోడు. సర్వం ఆయనదే, సర్వ సృష్టి ఆయనదే, సర్వస్వము ఆయన మాటకు లోబడిపోతూ ఉన్నాయి. దిక్కున యేసుక్రీస్తు ప్రభు లేచాడు, గాలిని యేసు ప్రభు గద్దించాడు. సముద్రమా ఊరకుండు అన్నప్పుడు ఇవన్నీ నిమ్మలమైపోయి ప్రభువుని గాలి అణిగిపోయినట్టుగా దేవుని లేఖనం చెప్తా ఉంది. మొదటగా ఇది చాలా ఏగిపోయింది ఆ చిన్న ధోని పైన. యేసయ్య ఆజ్ఞ ఇవ్వగానే అది గాలి అణిగిపోయినట్టుగా దేవుని లేఖనం చెప్తా ఉంది. ప్రియులారా, ఇలాంటి సమస్యలు, ఇలాంటి కష్టాలు, ఇలాంటి నష్టాలు మనం పడినప్పుడు మనం కలవరపడనక్కర్లేదు. అందుకే యేసు ప్రభు అన్నాడు కదా, మీ హృదయములు కలవరపడనీయకండి, విరవనీయకండి. దేవుని విశ్వాసం ఉంచారు, నా యందు
విశ్వాసం ఉంచండి. కాబట్టి ప్రియులరా, ఇకనైనా మనం మార్పు పొంది యేసు వైపు చూసినప్పుడు ఇలాంటి సమస్యలు మనకు సమస్యలు కాదు. గత 2022వ సంవత్సరం నవంబర్ నెల మా కుటుంబంలో జరిగిన ఒక సత్యాన్ని, ఒక సాక్ష్యాన్ని మీకు నేను చెప్తున్న ఒక దైవ సేవకునిగా ప్రభునందు ప్రేమ వారలారా, నా చిన్న కుమారునికి ఒక గొప్ప దగ్గు వచ్చింది. నవంబర్లో దగ్గు వచ్చింది. క్రిస్మస్కు ఆ దగ్గు పోవాలనుకున్నా, పోలేదు. పోనీ జనవరికైనా నా కుమారుడు బాగుపడాలా అనుకున్నా, కాలేదు. ఎంత చేసినా కాలేదు. ప్రభువుని ప్రేమ వారలారా, నా జీవితానికి అది గొప్ప సమస్యగా మారిపోయింది. చూసేవాడు అందరికి కూడా అది ఒక హేళనకరంగా మారిపోయింది. ప్రియమైన వారలారా, మరి ఆలోగా జనవరి 18వ తారీఖు 2023 సంవత్సరం నేను కారు యాక్సిడెంట్కి గురైపోయినాను, ప్రమాదానికి గురైపోయినాను. ఒకవైపు కుమారుడి సమస్య, మరొక వైపు నాకు యాక్సిడెంట్ జరగడం, ఈ శ్రమలన్నీ కూడా ఒక్కసారిగా నా జీవితంలో, చిన్న కుటుంబంలో వచ్చి పడ్డాయి. ప్రభువుని ప్రియమైన వారలారా, అయితే యేసు శ్రమలు సహించిన ప్రభు నా శ్రమను తీసివేయరా. కానీ ఒకానొక రోజు 5 నెలలైంది ఆ దగ్గు పోక, మళ్ళీ నాకు శ్రమ, ప్రమాదం జరగడం. కానీ ఇవన్నీ ఒకదాని ఒకటి చోటు చేసుకున్నాయి. అయితే ప్రియులారా, శ్రమ, ఓర్పు, పరీక్ష నిరీక్షణ కలగజేయని దేవుని లేఖనం చెప్తా ఉంది. అలాంటి మంచి దేవుడు మనం కలిగి ఉన్నాం. ఒకరోజు రాత్రి కుటుంబ ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుని స్పందన నాకు జరిగిందండి. అప్పుడు కూడా నేను నడవలేని స్థితిలో మంచంలోనే ఉన్నాను. కుటుంబ ప్రార్థన కదా, కుర్చీలో కూర్చొని ప్రభునికి ఆరాధన చేశాం, కుటుంబ ప్రార్థన చేశాం. కుటుంబ ప్రార్థన అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు స్పందన చేశాడు. ఆ నూనె తీసుకొని నీ కుమారుని గొంతుకు రాసి ప్రార్థన చేస్తున్నాములో ఆ నూనె తీసుకొని ప్రార్థన చేస్తే ప్రియులారా, తెల్లవారికి దగ్గు పోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక, ప్రభునామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వారలారా, 1 నెల కాదు, 2 నెలలుగా 5 నెలలు ఎంతో బాధపడటం, కష్టం మీద కష్టం, శ్రమ మీద శ్రమ, ఇరుకులు, ఇబ్బందులు. అయినా యేసయ్య వైపు చూశాం. యేసయ్య మా చిన్న ఉన్నాడు, హృదయమైన ధోరణిలో యేసయ్య మాకున్నాడు. ఆ దినం యేసు క్రీస్తు ప్రభు నా బిడ్డను తాకాడు. అప్పటి నుంచి ఆయన లేస్తే దగ్గు, పండుకుంది కూడా దగ్గు, కనురెప్పపాటును దగ్గు వచ్చేది. అలాంటి దగ్గుని యేసయ్య నామములో ఒక్క ప్రార్థనలో యేసు ప్రభు మాకు స్పందన చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇలాంటి సమస్యల మధ్య మనం బతుకుతున్న రోజుల్లో యేసు క్రీస్తు ప్రభు మనతో ఉన్నాడు. సత్యం గమనించాలి ప్రభుని ప్రేమ వారలారా. యేసయ్య మన జీవితం లాంటి గద్దించినప్పుడు అవన్నీ సమస్య పోతాయి. మరి ఈ సమయం అందు సందేశం ఉన్నటువంటి ప్రియులారా, దేవుని యొక్క లేఖన మాట ప్రకారం చిన్న దోణి పెద్ద తుఫాన్ చెలరేగి కొట్టింది. కానీ శిష్యులందరూ భయపడ్డారు. యేసు ప్రభు ఆ ధోనిలో ఉన్నాడు. హృదయం అనే ధోనిలో మన ధోనిలో యేసు ప్రభు ఉన్నాడు. కలవరం చెందుతున్నావా? బాధపడుతున్నావా? కన్నీరు గారుస్తున్నావా? అయితే ఇప్పుడే యేసయ్య వైపు చూడు. నీ జీవితంలో గొప్ప కార్యాన్ని యేసయ్య చేయబోతున్నాడు. మరి సందేశం విన్న మీ అందరి కోసం ప్రార్థన చేయబోతున్నాం. అందరు తల వచ్చండి, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, నమ్మదగిన దేవుడా, మీకు వందనాలు, మీకే స్తోత్రాల. సందేశం మీ ప్రతి బిడ్డను కూడా యేసు క్రీస్తు నామమున దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి రోగాన్ని తొలగించండి. వారి కుటుంబంలో ప్రతి సమస్య, ప్రతి కష్టాన్ని యేసు క్రీస్తు నామమున తొలగించని ప్రార్థన చేస్తూ యేసు నామమున స్తోత్రం చెల్లించండి, పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు కృపై, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సందేశం ఉన్న బిడ్డలందరికీ కూడా ఎప్పుడున్న ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.